అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. నేను కూడా 420 చంద్రబాబు అని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను, సోషల్ మీడియా వేదికగా నా కార్యకర్తలు, నా నాయకులు అందరి చేత పోస్టులు పెట్టిస్తానని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో చూశారు. ఓడిపోయినప్పటికీ ఆయన శైలి మారలేదా? అయితే అవుననే సంబంధాలను వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియా అరెస్టులు అయితే జరుగుతున్నాయో వ్యక్తిగత వీటికి సంబంధించి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మహిళలు, వాళ్ళని సోషల్ మీడియాకి సంబంధించి కేసుల్లో అరెస్ట్ చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయితే ఈ క్రమంలో 420 చంద్రబాబు అని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. ఆయన ఒక పార్టీకి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు. 10 మంది చూసేటువంటి ఒక మీడియా ఛానల్స్ ద్వారా ఆయన ఆ విధంగా ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ని పట్టుకొని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ప్రస్తుత ముఖ్యమంత్రిని ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఆయన పులివెందుల ఎమ్మెల్యే, రెండవది మాజీ ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. అలాగే ఒక పార్టీకి అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి అనాలోచితంగా విపరీత ధోరణితో, ఉన్మాదంతో మాట్లాడిన వ్యాఖ్యలు అయ్యి, ఆ వ్యాఖ్యలు మాట్లాడటం అనేది ఎంత దుర్మార్గమో ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిని, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని, అది డైరెక్ట్గా నువ్వు ఒక 420 అని నేను పోస్ట్ పెడతాను, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నా సోషల్ మీడియా వాళ్ళతో కూడా పెట్టిస్తాను అన్నాడంటే, ఇంతవరకు తన మీద మనం చర్యలు తీసుకోకపోతే అది ఎక్కడుంది లోపం? ఎక్కడ ఆ లోపం? వ్యవస్థలో లోపం ఉందా? చట్టంలో లోపం ఉందా? ఎలా పడితే అలా మాట్లాడొచ్చా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మీద అలాంటి మాటలు మాట్లాడటం అనేది మంచి పద్ధత? అదే ధోరణి అదే అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నారు. వచ్చిన నెలలోనే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టమన్నారు. అక్కడ అబద్ధాలే, 32 మందిని చంపేశారు, లా అండ్ ఆర్డర్ లేదని. దాని మీద మనం చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం తీసుకోవాలా. ఇప్పుడు కూడా ఎవరు దాని మీద మాట్లాడట్లేదు. ఎలా? సోషల్ మీడియాలో ఎంత వికృతంగా పోస్టులు పెట్టారో అందరూ చూశారు. కడప డిఐజీఏ ఆ పోస్టులు నేను చదవలేను, రాక్షసుల కంటే ఘోరంగా పెట్టారు ఆ పోస్టులు అని చెప్పాడనమాట. అంటే ఎవరి కుటుంబ సభ్యుల మీద అయినా సరే అలాంటి పోస్టులు పెడితే ఎంత మానసిక హింస. అలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేశారు. అది చంద్రబాబు గారు ఏం చెప్పారు అసెంబ్లీలో? మా పార్టీ వాళ్ళైనా సరే అలాంటి పోస్టులు పెడితే కఠినమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పారు. అలాంటి నాయకుడు, ఆ నాయకుడితో పోలిక. అలా ఆ నాయకుడు ఏంటి, నేను అంటాను, నేను చేపిస్తాను అంటాం ఏంటి, నేను పోస్టులు పెట్టిస్తాను, నేను నిన్ను 420 అంటాను అంటే చర్యలు ఉండవా? ఏంటో మరి ఈ చట్టం ఏంటో, ఇలా మాట్లాడటం ఏంటో. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి అతను. అందుకనే ప్రజలు బాధ్యతాయుతమైన వ్యక్తి పదవుల నుంచి తీసేసి ఒట్టి ఎమ్మెల్యేగా మార్చారేమో తెలియదు. మరి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ప్రజలకు అర్థమైంది. ఆ 11 కూడా లేకుండా చేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే ఇంత దారుణంగా ఒక ముఖ్యమంత్రిని 420 అని పెడతానంటాం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. దాన్ని నేను ఖండిస్తున్నాను. అలాగే నారాసుర చరిత్ర అని ఒక పత్రిక రాసింది వివేకానంద రెడ్డి గారి హత్య అప్పుడు. అది తప్పని తర్వాత తేలింది సిబిఐ ఎంక్వైరీలో. తేలితే ఒక పత్రిక మీద యాక్షన్ తీసుకున్నారా? ఇంతవరకు తీసుకోవాలా. ఎవరు తీసుకోవాలి? ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీదే రాశారు. మరి ఆయన దాని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? చట్టం ఎలా ఉంది? చట్టంలో ఎక్కడ లోపాలు ఉన్నాయి? దాని మీద ఎవరు మాట్లాడరు. ఎవరు ఏదైనా రాయొచ్చా పేపర్లో? ఏది పడితే అది రాయొచ్చా? అలాగే ఆ వివేకానంద రెడ్డి హత్యలో ఎక్యూజ్డ్ అవినాష్ రెడ్డి ఎంపీ, ఆయన సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళ్తే అరెస్ట్ చేయలేకపోయింది కర్నూలులో. ఎక్కడ లోపం? సిబిఐ లోపమా? ఎక్కడ లోపం ఇది? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఈ ప్రజలందరికీ తోలుస్తున్న ప్రశ్న ఇది. ఎవరు ఏది మాట్లాడినా సరే ఏం అవ్వట్లేదు అంటే అందరూ మాట్లాడేస్తారు. ఇక ఏది పడితే అది మాట్లాడతారు. సమాజం అశాంతికి గురవుద్ది అనమాట. ఒక బాధ్యతాయుతమైన గత ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడాడంటే అందరితో మాట్లాడిస్తానని ఎంత ధైర్యంగా చెప్పాడు.
అది చెప్పొచ్చా? ఎంత దారుణమైన విషయం. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీని ఎంత దారుణాతి దారుణంగా హింసించారో అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చూశారు. ఆయన అసెంబ్లీలో కూడా మొరబెట్టుకున్నాడు, నా కేసు నత్తనడక నడుస్తుంది, దాన్ని ఏం చేస్తారో చేయండి అని. మరి ఆ కేసులో అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి బెయిల్ రద్దు చేశారు హైకోర్టు. కానీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళే లోపల చాలా సమయం ఉంది. ఆ సమయంలో కూడా పోలీసు అతను అరెస్ట్ చేయలేదు. అప్పుడు సిఐడి హెడ్ని ఇంతవరకు సస్పెండ్ చేయలే. ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి టార్చర్ చేసిన వ్యక్తులు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయి. అలా మరి ఎక్కడుంది చట్టం ఏం చేస్తుంది? ఎవరికి అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమంత్రిని ఏది పడితే అది మాట్లాడటం, ఒక ఎంపీని హింస పెట్టడం, అలాగే ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేసి నేనే చంపాను అంటే బయట తిరుగుతున్నాడు, ఆయన బెయిల్ వచ్చింది. అలాగే ఒక చిన్న వ్యక్తి, కోడికత్తి కేసు వ్యక్తి 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరిని చంపలా, కోడికత్తి అటెంప్టెడ్ మర్డరే అనుకోండి, ఆయన 5 సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఈయన ఎమ్మెల్సీ 2-3 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. ఎక్కడ లోపాలు ఉన్నాయి? ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే మనం దీనికి అనంతం. ముఖ్యమైనవి మనం ప్రస్తావించాం. ముఖ్యమంత్రి మీద అన్న మాటలు, త్రిపుల్ గారి మీద చేసిన చర్యలు, అలాగే కౌడికత్తి కేసు, అలాగే నారాసుర చరిత్ర, అలాగే అనంతబాబు చేసిన పనులు. కాబట్టి వీటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి వీటన్నిటి మీద ఒక కమిటీ, చాలామంది ఎమ్మెల్యేలకి పదవులు ఇవ్వలేకపోయారు కదా, పదవులు లేని వాళ్ళందరినీ ఒక ఎఫిషియెంట్ పీపుల్ మాకు పదవి రాలేదని అసంతృప్తి వచ్చే బదులు వీళ్ళందరితో ఒక కమిటీ వేసి ఈ కేసులు పర్యవేక్షించండి అని పెట్టవచ్చు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని, ఒక 10 మంది కమిటీని వేసి దానికి ముఖ్యమంత్రి హెడ్గా పెట్టి ఆ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో చేయాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రిది. ఆయన మంచి జిల్లాకు ఒక వ్యక్తిని తీసుకుని అప్పుడు ఈ కేసులు పర్యవేక్షించి అతి త్వరగా ఆ కేసును పరిష్కరిస్తే ప్రజల్లో దాని అనుమానాలు తీరుతాయి అన్నమాట. ఆ అనుమానాలు ఇక్కడే కాదు, జగన్మోహన్ రెడ్డి ఆ పేరు కూడా నాకు ఇష్టం లేదు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు, ఎన్నో వాయిదాలకు వస్తున్నాడు. మరి ప్రజలందరూ ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అది ఒక పెద్ద అనుమానం అన్నమాట. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, చట్టాలు మార్చాలి. నిజంగా సార్ ఒక చాలా చక్కటి ఆలోచన అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ఈ పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా దృష్టి సారించి వాటన్నిటికీ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.